కల్లోల పడిపోతున్నాయి. తిమింగలాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి. సిద్ధులు, చారణలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు. ఏమాశ్చర్యం, వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు. ఏమిటని ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి? ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఊరు ఉలిక్కి పడిపోతుందే. అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చప్పెడిదే మధుని చెవులు చిందరగొనియన్. ఎక్కడో సత్యలోకంలో భావసమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు. ఏమిట్రా ఈ అల్లరి, ఏమిటి చప్పుడు అన్నాడు. స్వామి ఆశ్చర్యం, పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి నారాయణ.